హాయ్ అండి. ఈరోజైతే ఈ పట్టు శారీ ఉందనమాట. ఇది ఫాల్ కుట్టాలి. కింద ఎమింగ్ చేయాలి. ఫాల్ వచ్చేసి అలాగే బ్లౌజ్ కూడా కుట్టాలి. అయితే ఫస్ట్ నేనేం చేశానంటే శారీ తీసుకొని ఆ బ్లౌజు ఇది వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళది, ఏజ్ పైబడిన వాళ్ళది కొంచెం మనకి మీటర్ అయితే పడుతుంది. లైనింగ్ కూడా మీటరే ఇచ్చారు. మనం ఏం తీసుకురాలేదు. సేమ్ యాజ్ యూజువల్‌గా మీటర్ లైనింగ్ ఎంతుందో చూసుకొని బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాను. బ్లౌజ్ కట్ చేసుకొని కటింగ్ చేసేసి స్టిచ్చింగ్‌కి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు కరెక్ట్‌గా 3:30 అవుతుంది. 1:30కి అట్లా పెట్టుకున్నాను. మళ్ళీ మధ్యలో తినడానికి లేచాను. సో, ఇప్పటికైతే బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇగ ఏంటంటే ఇది మనకి శారీస్ వచ్చేసి కొంచెం కాటన్ శారీస్ కొంచెం చూసుకోవాలి. ఏంటంటే కొంచెం కొన్ని క్రాస్ కట్ అయితాయి. లేపోతే కొంచెం ఏంటంటే క్లాతు ఇది చూసుకొని గనుక కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్‌లలో మెయిన్ ఏంటంటే తెలుసా? అసలు కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి పనులు పెట్టుకోకుండా కట్ చేసుకోవాలి. ఏమింత మిస్టేక్ అయినా బ్లౌజ్ అంతా చెడిపోతుందండి. బ్లౌజులు అంటాం గానీ కటింగ్ చాలా మెయిన్. మెయిన్ కటింగ్. కటింగ్ వచ్చేస్తే స్టిచ్చింగ్ ఈజీ సింపుల్‌గా కుట్టేయొచ్చు. అయితే నేనిగ బ్లౌజ్ మొత్తం కుట్టేసాను. మెడపట్టి వేస్తున్నాను. మెడపట్టి అంటే వీళ్ళు ఎమ్మింగ్ చేసుకుంటారు. పైపింగ్ అట్లా ఏమేసుకోరు. మెడపట్టి ఎమ్మింగ్ చేయాలి. నడుము పట్టి ఎమ్మింగ్ చేయాలి. అలాగే హుక్స్ పట్టి, కాజా పట్టి. హుక్స్‌లు కుట్టాలి. కాజాలు కూడా కుట్టాలి. మొత్తం చేతి పనైతే చాలా ఉంటుంది బ్లౌజులకి. ఇగ ఎంత అయినా పెద్దవాళ్ళ బ్లౌజులుగా అండి. మిషన్ పైన కుట్టేస్తే బావుండదు. చేతులు ఒక్కటైతే లోడింగ్ చేసేసి స్టిచ్ చేసేస్తాను. మొత్తం బ్లౌజ్ మొత్తం ఎమ్మింగ్ చేసేయాలి. సో, ఫైనల్లీ బ్లౌజ్ అయితే ఇదండి. ఎమ్మింగ్ ఒక్కటి కాలేదు చేసుకుంటాను. ఆ పిల్లలు వచ్చేస్తారు నాకు 3:30కి. మళ్ళీ వాళ్ళ కోసం స్నాక్స్ ప్రిపేర్ చేయాలి. వాళ్ళొచ్చాక కాసేపు వాళ్ళని చదివిపిచ్చి అలా వాళ్ళతోని కొంచెం టైమ్ స్పెండ్ చేయాలి ఇగ. ఈవినింగ్ అట్లా వాళ్ళు ఆడుకుంటుంటే గనుక నేను ఎమ్మింగ్ చేసేసుకుంటాను. సో, ఇదండి షార్ట్ లాగా వచ్చేసి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.